ఆకలితో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన తల్లిని కాపాడుకోవాలన్న తపనతో దేవాలయంలోకి వెళ్ళి కాసింత ప్రసాదం పెట్టండి, మా అమ్మ ఆకలితో అలమటిస్తుంది, ఆమెను కాపాడుకోవాలని అడిగితే, అంటరాని వాడివి, ఆలయంలోకి ఎందుకొచ్చావు అని అగ్రకులాల వాళ్ళు అతనిపై దాడి చేస్తే, మానవత్వం మరిచిన ఆ మృగాల దాడిలో గాయపడిన ఆ దళితుడు ఎలాగైనా తన తల్లిని కాపాడుకోవాలని ఆ పూజారి చేతిలో ప్రసాదాన్ని లాక్కుని తన తల్లి వద్దకు పరిగెత్తుకుంటూ వెళితే తర్వాత ఏం జరిగింది అదే ఈ మడిసి కథ. ఓ దళితుడి మనోవేద. అమ్మా అమ్మా, ఇదిగో ఇదిగో నీ బువ్వ, తిను. ఎదవది 3 రోజులు కూడలేనందుకే ఎంతగా సూలిపోనావే. చూడు, నీకోసం ఏం తెచ్చాను. వరి బువ్వ. చూడే, నిజంగా ఇది వరి కూడేనే. చూడు, ఇది అట్టా ఇట్టా బువ్వ కాదు, చక్కెర బువ్వ. తిను. దీన్ని ఎంత కట్టబడి తెచ్చానో తెలుసా? అమ్మూరి గుళ్ళో ప్రసాదం అంటూ భగతులకు పెడతాండ్రు. నాను భగతున్నే బువ్వెట్టండి అయ్యా అంటే ఆడున్నోళ్ళు నన్నెట్టెట్టో తిట్టిండ్రే. నేను ఆ గుళ్ళోకి వెళ్ళడమే మైలంటనే. నన్ను చేత్తో కొడితే మైల పడిపోతామని కర్రలతో కుక్కను కొట్టినట్లు కొట్టి తరిమిండ్రే. నా కోపం వచ్చి ఆ పూజారి చేతిలో ప్రసాదం పట్టుకొచ్చేసా. ఏటనుకున్నావు? తిను. అమ్మా, ఏటయిందే? ఉలక వేటే, పలక వేటే, నీ చేతులు చల్లంగా అయిపోయినాయేటే. అమ్మా 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 అయిపోయినది, అంతా అయిపోయినది. కాసింత ముందే కూడి తెచ్చినింటే నీ ప్యానాలు నిలిచిండే. నా నేటి చేతునే చెప్పే, నా నేటి చేతును అప్పటికి గింజుకున్నానే. ఓరయ్యా, నన్ను ఒగ్గేయండి, ఆడ మా అమ్మ సావు బతుకుల మీద ఉన్నది, ఓ పిడసన్నా పెట్టనియండి అని. ఆ ముదరటి పూలు ఇంటేనా నా ఒంట్లోని ఎముకల్ని ఎరగదీసిండ్రు, నా రెక్కల్ని రాక్షసులు మళ్ళీ ఇరిసేసిండ్రు. గుళ్ళోకి ఎట్టాకొచ్చినావురా గుడిసేటి నా కొడక అని కుళ్ళబడిసిండ్రే. వాళ్ళు కొట్టినందుకు కాదే నా బాధ, ఈడ కూడి లేక నీ ప్రాణం ఎంత ఇల్లిల్లాడుతున్నాదో అని వాళ్ళ కాళ్ళట్టుకుంటావేరా లంబడి నా కొడక. చెమడాలు ఉండేసి చెప్పులు చేసేసుకుంటామని నన్నోళ్ళు కొట్టిండ్రే. అమ్మా, సస్తే సచ్చినావే, నువ్వు సుఖపడిపోనావే, నీకింక మేలెక్కడదే? లేదు. అమ్మా, అసలు ఈ మైలేందే? చెప్పే, ఏటి మైల? చెప్పు, ఎక్కడిదే మైల? చెప్పు. నీ కడుపులో పెరిగినందుక, నీ పేగు తెంచుకొని పుట్టినందుక, నీ పాలు తాగి పెరిగినందుక, నాకెందుకే మైల? మరి ఆ గుళ్ళో ప్రసాదం తిన్నోళ్ళంతా అమ్మ కడుపుల్లో పెరగలేదా? అవునే, వాళ్ళు అమ్మ కడుపుల్లోంచి రాలేదు, ఏ ఆకాశం నుంచో ఊడిపడి ఉంటారు, లేదా ఏ భూమిలో నుంచి నా పుట్టింటారు. లేకపోతే ఏంటి, పుట్టిందంతా ఒకే రీతి అయినప్పుడు ఒకటికి మైలేటి, మరొకటికి గొప్పేటి. వచ్చారా? రండి, చూడండి, మా అమ్మ చచ్చిపోనాది. చూడండి, బాగా చూడండి. లేదు, మా అమ్మ చచ్చిపోలేదు, మీరే చంపేసిండ్రు. ఒరే, ఒక కాకి సస్తే 100 కాకులు వచ్చి కావుమంటూ గోల పెడతాయే. ఆ మాత్రం జ్ఞానం లేని మీరురా అసలైన మైల మడుసులని మడ్డి మడుసులని మన్నెం ప్రజల్ని వదిలేసింటే అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించేవాడా? అంటరానోళ్ళని మమ్మల్ని ఆమడు దూరాన్ని ఉంచేసింటే కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీ అయ్యేవాడా? చెప్పండి రా.
అంటరానితనం నేరమని ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా మాలాంటి పేద జనాల్ని ఆదుకోవాలని ఎన్నో పథకాలు మరెన్నో అవకాశాలు చేస్తున్నా మీలో మార్పు రాదేంట్రా? మేం మడుసుల ప్యానాలు తీసే గుండాలమా? కాదే. రౌడీయిజం గూండాయిజం చేసేవాళ్ళేమో మీ పాలిట పెద్ద మడుసులు, కూటికి నకనకలాడే మేమేమో దొంగలమునా? ఆడదైతే చాలు, థు, మీ బతుకులు సెడ. ఆడదైతే చాలు, వాయి వరుసలు మాని తొంగనే జలసారాయిళ్ళు మీ పాలిట దేవుళ్ళు, మేమేమో మడ్డినా కొడుకులమా? రేయనక పగలనక రేయింబువుళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని కాయ కట్టం చేసి మా రగతాన్ని చెమటగా సిందించి మా కండల్ని ఇంధనంగా రగిలించి మా గుండెల్ని మా ప్రాణాల్ని పణంగా పెట్టి మీ ఆస్తులు పాస్తులు పెంపొందిస్తుంటే రేయ్ మమ్మల్ని పురుగుల్లా, తినే బియ్యంలో మెరికెల్లా, సారులోని కరేపాకులా సేదరించి ఈసడించి మమ్మల్ని ముష్టోళ్ళుగా దొంగలుగా చిత్రిస్తారా? చూసావమ్మా, నన్ను పట్టుకుని మళ్ళీ సావగొట్టాలని వచ్చిన దొంగ నా కొడుకులంతా నేను అడిగే మాటలకి ఎట్టా చెదిరిపోతున్నారు. రేయ్ రేయ్ ఆగండ్రా, పిరికి నా కొడకల్లారా. ఈడో శవం ఉండాలి. రండి బాబో దిక్కులేని అనాథ శవం, గ్యాండుగా పొడుస్తాం, సందాలు ఇయ్యండి, సందాలు అడగండి. సిగ్గుపడకండి. మీరు చేసే దౌర్భాగ్యపు దిక్కుమాలిన దగులుబాజీ పనుల కన్నా శవంపై రోకలెత్తడం తప్పు కాదు. రేయ్, బ్రతికున్న మడిసినైతే మడి మైల, సచ్చిన శవం దేవతతో సమానం. రండి అడుక్కోండి, టవళ్ళు పరిచి అడుక్కోండి, సాలకుంటే పంచలిప్పి మరీ అడుక్కోండి. సిగ్గుపడాల్సిందేముంది? డబ్బులు రావాలే కానీ ఈది పందులు కూడా తినలేని వాటిని తినే కక్కుర్తి నాయలు మీరని నాకు తెలుసు. రండి రండిరా. అమ్మా అమ్మా చూడే, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, రమ్మనే, వచ్చి నిన్ను కాటికి తీసుకొని పొమ్మని. నిన్ను కాటికి తీసుకెళ్ళడానికి నా దగ్గర దమ్మిడి లేదు. పైసలు లేనోడు సావకూడదు. ఇట్టా చెప్పా చేయకుండా సావడానికి నువ్వేమన్నా మినిట్లు అనుకున్నావేటే? దండలేసి బ్యాండు మేళాలతో కాటికి ఎత్తుకెళ్ళడానికి నిన్నెత్తుకెళ్ళే పాడికి డబ్బులు కట్టాలా? గొయ్యి తీసేందుకు, ఆ గొయ్యి పూడ్చేందుకు, చివరికి నీకు పిండాకుడు పెట్టాలన్నా పైసలు ఉండాలి. పైసలు లేని బికారీ దానివి ఎందుకు సచ్చావయ్యమ్మా? ఈ లోకంలో సావు పుట్టుకలు రెండూ డబ్బున్నోళ్ళకే ఉండాల. మన టాటోళ్ళు ఏ కుక్కలుగానో పందులుగానో పుడితే కనీసం మున్సిపాలిటోడన్నా కనికరించి దిబ్బ మీదైనా చేరుస్తాడు. కానీ మనం మడుసులం, మడ్డి మడుసులం, మైల మడుసులం. మన శవాలు ఏ కుక్కల పాలో రాబందుల పాలో కావాలా, అంతేగాని కాటికెళ్ళే అదృట్టం మనకెక్కడిదే. గొడ్డు సస్తే దాని చర్మం చేస్తుంది. ఆ చర్మంతో చెప్పులు కుట్టుకోవచ్చు, దాని మాంసాన్ని అమ్ముకోవచ్చు, అంతేనే. గొడ్డు సస్తే ముక్కలుగా కోసుకుని అమ్ముకునే మనుషుల మధ్య పుట్టిన నీకు నాకు సచ్చేందుకు హక్కు లేదే. సచ్చినా నీ శవం దమ్ముడి కొరగాది. ఒరే, సీరంతా సిరిగిపోనాది, కప్పుకోను, రగ్గు లేకపోతే మాని ఓ పాత సీరైనా తెచ్చిరా అంటివే. ఎందుకే నీకు సీర? నువ్వేమన్నా పడుసు పిల్లవా? ముసల్దానివి ఎట్టాగుంటేనేమి? ఓ చలికి ఆ సీర చుట్టుకొని ముడుచుకొని మూలన ముడుక్కునేందుకేనా నీకు ఆ సీర? ఎర్రిదానా, నీకు ఇప్పుడు చలి ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఉండదే, నువ్వు ఇప్పుడు దేవుడి మనిషివి. దేవుడికి చలి ఆకలి దప్పిక ఉండదు కనుక నీకు ఇంకా సీరెందుకే? దండగా ఇట్టాగే మట్టిలో మట్టి వైపు, ఇట్టాగే గాలిలో గాలి వైపు, ఇట్టాగే మౌనంగా మునిలాగా ఉండిపో. రోజు రోజుకి పాపం పెరిగిపోతుండదే. దేవుడి పేర్లతో మనుషులంతా ఇడిపోతాండ్రు. కులాలని చెప్పి మనుషుల్లో ప్రేమను ఇరిసేస్తాండ్రు. మతాల ముసుగులేసుకుని బతుకుల్లో సితిమంటలు రాజేసుకుంటాండ్రు. ఒకటి దేవుడు గొప్పంట, మరొకటి దేవుడు సవటంట. మనుషుల్లో బుద్ధి అంత సెట్ అయిపోయినదే. భాషలతో ఓ పక్క ఏరు చేసి, ప్రాంతాలన్నీ ఓ పక్క ఏరు చేసి, కుట్రలతో ఈర్ష్యలతో అసూయలతో
బతుకున్నోళ్ళను శవాలుగా మార్చే మాయగాళ్ళు పుట్టిన ఈ లోకంలో నేను బతికేదెట్టాగే? ఈ మడుసులు అచ్చేసిన కాగితపు నోట్లు, అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలేస్తూ మడిసిని పల్టీలు కొట్టిస్తుంటే తట్టుకునే ఓపిక నాకు లేదే. మంచి, మమత, ప్రేమ, విశ్వాసం కన్నా డబ్బులిచ్చే పాపిట్టి సుఖాలే స్వర్గం అని ఎర్రెత్తే ఈ జనాన్ని చూస్తుంటే నాకు భయమేతుండది. డబ్బు కోసం సాటి మడిసి రగతాన్ని సీసాలలో పట్టుకుని అమ్ముకుంటున్న ఈ భూమిపైన తిరగాలంటేనే దడపుడుతుంది. మడిసి పుడితే డబ్బు, చదువుకోవాలంటే డబ్బు, ఉద్యోగం కావాలంటే డబ్బు, దాన్ని నిలబెట్టుకోవాలంటే డబ్బు, పిల్లాన్ని ఏలుకోవాలంటే డబ్బు, పిల్లల్ని కనాలంటే డబ్బు, రోగాలకి డబ్బు, రోస్టులకు డబ్బు, తినే తిండికి, కట్టే బట్టకి, చివరికి సస్తే తగలెట్టే కట్టెకి డబ్బు డబ్బు డబ్బు. నేను బతకలేనమ్మా, నన్ను నీతో తీసుకెళ్ళు. డబ్బులు పిచ్చి లేని లోకానికి నన్ను నీతో తీసుకెళ్ళు. అమ్మా ఆగమ్మా వస్తున్నా, నేను వస్తున్నా. నేను ఈ పాపిట్టు లోకంలో ఉండలేనే. డబ్బెట్టా సంపాదించాలో తెలియదే. సాటి మడిసి రగతం తాగేది ఎట్టాగో తెలియదే. అందుకే నాకు ఈ ఒంటరి బతుకుద్ది. నేను నీతో వస్తాను. అమ్మా ఆగమ్మా వస్తున్నా, నేను వస్తున్నా. అమ్మా. ఇది ముగింపు కాదు, మార్పుకు ప్రారంభం.